పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ పాలేరు ఎంపీ బిఎల్ ఐలియా, భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి అంబేద్కర్ చిత్రపటానికి నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాల వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ను నిండు పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా కించపరిచేలా మాట్లాడారన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జిల్లా కలెక్టర్ ద్వారా నేరుగా వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఆమె తెలిపారు. అతని వెంబడే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిని రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనికి మా విప్ గారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి అన్న గారు, అలాగే ఇక్కడికి చాలా మంది నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరి బాధ్యత ఈరోజు అందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగంలో నిబంధనత వల్లనే ఉన్నది. ఈరోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు. మొన్ననే పార్లమెంట్ లో చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ, మన రాజ్యాంగం మీద గౌరవం కానీ, మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం జెండా మీద. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజు దీన్ని చెత్తబుట్టలుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్. అందరికి తెలుసు, రాజ్యసభలో గత వారం అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంతా దేశమంతా కూడా ఏదైతే దేవుడిలాగా చూస్తున్నారో అట్లాంటి అంబేద్కర్ ను ఆయన అన్న మాటలు ఏంటంటే, మీరు అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మీరు మాట్లాడాల్సింది, దేవుని కలుసుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడండి. అంబేద్కర్కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారు అంటే పెత్తనం వచ్చినాక, అధికార మదంతో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. నాడు పార్లమెంటుకు ముందు కూడా, ఎలక్షన్ల ముందు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడినరు, రిజర్వేషన్ల గురించి కూడా తీసేస్తామనే మాట కూడా మాట్లాడితే ఆ రోజు కూడా మరి ప్రజలందరూ కూడా అయోమయంలో నెట్టివేయబడ్డారు. మళ్ళీ ఎక్కడ రిజర్వేషన్లు పోతాయని ఈరోజు మరొక్కసారి అంటే వాళ్ళ మనసులు ఉన్నది ఎప్పటికప్పుడు వెలగప్తున్నారు. ఆగా మళ్ళీ మనసులో ఉన్న మాటలు ఈరోజు పార్లమెంట్లో గట్లా మాట్లాడితే ఆ దుర్మార్గుల్ని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలా. ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి రద్దు చేయాలని చెప్పి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనిపించని దేవుడు, ఇలా దేవుని వల్లే ఇలా మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే అన్ని వర్గాలకు, అణగారి వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు, నిమ్న జాతులకు
ఇలా బతికే అవకాశం, నివసించే అవకాశం, రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించాం. కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. దీనికి హాజరైన స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు, కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి తప్పకుండా అమిత్ షా గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కార్యక్రమం చేపట్టారు.